మనల్ని ముందుకు వెళ్లకుండా ఆపేదేంటి? డబ్బు లేదా సరైన అవకాశాలు లేకపోవడమా? చాలాసార్లు మనం సరిగ్గా ఇలాగే అనుకుంటూ ఉంటాం. కాని అసలైన అడ్డంకి మన బయట ఎక్కడా లేదు, మన లోపలే ఉంది. అదే మన ఆలోచనా విధానం. ఈరోజు మనం ప్రేరణను తిరిగి పొందడానికి, అడ్డంకులను దాటడానికి సహాయపడే 3 సింపుల్ మైండ్సెట్ షిఫ్ట్స్ గురించి తెలుసుకుందాం. ఒక్కసారి ఆలోచిస్తే మన ప్రగతికి అతిపెద్ద అడ్డంకి మనమే అయితే? ఈ మాట వినడానికి కాస్త ఇబ్బందిగా అనిపించొచ్చు, కాని నిజానికి ఇందులో ఒక పెద్ద పవర్ దాగి ఉంది. ఎందుకంటే చూడండి, సమస్య మనమే అయినప్పుడు పరిష్కారం కూడా మన దగ్గరే ఉంటుంది కదా. అయితే సరే, మన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేసే ఆ 3 టూల్స్ ఏంటో ఇప్పుడు వివరంగా చూసేద్దాం. మన మొదటి టూల్ మనం సాధారణంగా ఆలోచించేదానికి పూర్తిగా రివర్స్లో ఉంటుంది. ఇది కేవలం మన బలహీనతలను ఒప్పుకోవడం మాత్రమే కాదు, వాటినే మన ఆయుధంగా మార్చుకోవడం అన్నమాట. వినడానికి కొంచెం వింతగా ఉంది గదా. ఇది అసలు ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఇక్కడసలు పాయింటేంటంటే, మన బలహీనతలను చూసి బాధపడటం, సిగ్గుపడటం లాంటివి ఆపేయాలి. వాటిని నెగెటివ్గా కాకుండా ఒక ఆసక్తికరమైన లక్షణంగా చూడటం మొదలుపెట్టాలి. సరే, ఈ లక్షణం నాకి ఎలా ఉపయోగపడగలదు అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఈ చిన్న మార్పుతోనే కొత్త అవకాశాల దారులు తెరుచుకుంటాయి. ఈ ఐడియా నిజ జీవితంలో ఎలా పనిచేస్తుందో చెప్పడానికి ఒక అద్భుతమైన కథ ఉంది. తనే పెగ్ లెగ్ బేట్స్. ఒకప్పుడు ఎడ్ సులివన్ షోలో తన డాన్స్తో అదరగొట్టిన ఒక గొప్ప ట్యాప్ డాన్సర్. చిన్నప్పుడే ఒక యాక్సిడెంట్లో కాలు కోల్పోవడం అంటే ఏ డాన్సర్కైనా కెరీర్ అక్కడితో ముగిసిపోయినట్టే. కాని బేట్స్ మాత్రం కుంగిపోలేదు. అతను తన చెక్క కాలుతోనే డాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ఆ చెక్క కాలు చేసే భిన్నమైన శబ్దం, ఆ సింకుపేటెడ్ రిథం అతనికొక యునీక్ స్టైల్ ఇచ్చింది. అతన్ని మిగతా 100 మంది డాన్సర్ల నుండి ప్రత్యేకంగా నిలబెట్టింది. ఏదైతే తన కెరియర్ని నాశనం చేస్తుందని అందరూ అనుకున్నారో అదే అతని సిగ్నేచర్ స్ట్రెంగ్త్గా మారింది. ఇలాంటిదే మరో పవర్ఫుల్ ఉదాహరణ కూడా ఉంది, ఈసారి హాలీవుడ్ నుంచి. హాలీవుడ్లో ఒక యాక్టర్కి ఫారెన్ యాస ఉండటమంటే అది చాలా పెద్ద మైనస్ పాయింట్. కానీ ఆర్నాల్డ్ విషయంలో ఏం జరిగిందో మనందరికీ తెలుసు. అతని ఆస్ట్రియన్ యాస ఒక అడ్డంకి కాలేదు, అదే అతని ఐడెంటిటీ అయింది. ఐల్ బీ బ్యాక్ లాంటి డైలాగ్లు ఆ యాస వల్లే అంతా ఐకానిక్ అయ్యాయి. ఒకప్పుడు అందరూ ఎగతాళి చేసిన బలహీనతే అతని బ్రాండ్గా మారి విజయానికి కారణమైంది. ఇక రెండవ టూల్కి వద్దాం. ఇది మన బాధ్యతను చూసే విధానంలో ఒక పెద్ద మార్పును తెస్తుంది. వినడానికి కొంచెం కష్టంగా అనిపించొచ్చు, కానీ ఇది చాలా పవర్ఫుల్. ఈ మాటను ఒక్క క్షణం గమనించండి. చాలా సందర్భాల్లో నేనే సమస్యను. ఇది ఒప్పుకోవటానికి చాలా కష్టం కదా. మనం వెంటనే వేరేవాళ్లను లేదా పరిస్థితులను బ్లేమ్ చేస్తాం. కానీ జేమ్స్ బెలెస్కో చెప్పినట్టు ఈ ఆలోచనలోనే అసలైన పవరుంది. దీని అర్థం మనల్ని మనం నిందించుకోవడం కాదు, శక్తిని తిరిగి చేతుల్లోకి తీసుకోవడం. సమస్య బయటెక్కడ ఉందని అనుకున్నంతకాలం మనం బాధితులుగా మిగిలిపోతాం. మన చేతుల్లో ఎలాంటి కంట్రోల్ ఉండదు. కానీ సరే, ఈ సమస్యలో నా పాత్ర కూడా ఉంది అని ఒప్పుకున్న క్షణం పవర్ మన చేతికి వస్తుంది. అప్పుడు మనల్లోంచి పరిష్కారాలు వెతుక్కునే క్రియేటివిటీ బయటకొస్తుంది. ఈ స్లైడ్ ఆ 2 మైండ్సెట్ల మధ్య తేడాను స్పష్టంగా చూపిస్తుంది. విక్టిమ్ మైండ్సెట్ ఎప్పుడూ ఇతరుల వైపు వేలెత్తి చూపిస్తుంది, ఇది ప్రాబ్లం సాల్వింగ్ను అక్కడితో ఆపేస్తుంది. కాని ఓనర్ మైండ్సెట్ బాధ్యత తీసుకుంటుంది. ఇది నా లక్ష్యం, ఇది నా బాధ్యత అని అనుకున్నప్పుడు మనకు మన జీవితం మీద కంట్రోల్ వస్తుంది, పరిష్కారాలు వెతకడం మొదలుపెడతాం. ఇక మన టూల్ కిట్లోని 3వ చివరి సాధనం. ఇది ఒక మెంటల్ గేమ్ లాంటిది. మన ఆలోచనా పరిధిని బద్దలుకొట్టడానికి ఇది సహాయపడుతుంది. ఎలాగంటే మన లక్ష్యాలను ఊహకందని స్థాయికి పెంచడం ద్వారా. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక సేల్స్ పర్సన్ కథ చూద్దాం. అతను అప్పటికే తన కంపెనీలో టాప్ పర్ఫార్మర్, నెలకు $1,00,000 సేల్స్ చేస్తున్నాడు. అతని తదుపరి టార్గెట్ $1,40,000. ఇది అతనికి చాలా పెద్దదిగా, కష్టంగా అనిపించింది. అక్కడికి ఎలా వెళ్లాలో అర్థం కాక స్ట్రక్ అయిపోయాడు. అప్పుడే ఒక మెంటల్ గేమ్ ఆడారు. సరే, $1,40,000 కష్టమంటున్నావు కదా, ఒకవేళ టార్గెట్ అసాధ్యంగా ఉంటే? అంటే $2,00,000 అయితే? మొదట అతను అది అసాధ్యం అన్నాడు. కాని నిజంగా $2,00,000 ఎలా సాధించగలను అని సీరియస్గా ఆలోచించటం మొదలుపెట్టాక అతని మైండ్సెట్ పూర్తిగా మారిపోయింది.
$1,40,000 టార్గెట్ గురించి ఆలోచిస్తున్నప్పుడు అతని ఆలోచనలు పరిమితంగా ఉన్నాయి. కానీ $2,00,000 అనే అసాధ్యమైన లక్ష్యం గురించి ఆలోచించగానే అతని బ్రెయిన్ కొత్త మార్గాలను వెతకడం మొదలుపెట్టింది. ఒక్కో క్లయింట్కి బదులుగా ఒకేసారి పెద్ద గ్రూప్కి ప్రెజెంటేషన్ ఇవ్వడం, ప్రయాణ సమయాన్ని కూడా కోల్డ్ కాలింగ్ కోసం వాడటం, ఈమెయిల్ను ఒక పవర్ఫుల్ సేల్స్ టూల్గా మార్చడం, ఇలాంటి కొత్త ఐడియాలన్నీ బయటకొచ్చాయి. అసలైన మ్యాజిక్ ఇక్కడే జరిగింది. ఈ కొత్త ఐడియాలతో అతను ఆ మరుసటి నెలలోనే తన అసలు టార్గెట్ అయిన $1,40,000 దాటేశాడు. చూశారా? అసాధ్యం గురించి ఆలోచించడం సాధ్యమైన దాన్ని సాధించడానికి దారి చూపింది. కాబట్టి మనం చూసిన ఈ 3 మైండ్సెట్ షిఫ్ట్స్ కేవలం థియరీ కాదు, ఇవి ప్రాక్టికల్ టూల్స్. మన ప్రేరణను తిరిగి పొందడానికి, సవాళ్లను ఎదుర్కోవడానికి ఉపయోగపడే ఒక కొత్త మెంటల్ టూల్ కిట్ ఇది. ఒక్కసారి క్విక్గా రీక్యాప్ చేద్దాం. 1. బలహీనతను బలంగా మార్చుకోవటం, మన లిమిట్స్నే మన యునీక్ అడ్వాంటేజ్గా చూడటం. 2. మీరే పరిష్కారం, బాధ్యత తీసుకుని పరిష్కరించే పవర్ని చేతుల్లోకి తీసుకోవటం. ఇక 3. అసాధ్యమైనంత పెద్దగా ఆలోచించటం, మన క్రియేటివిటీని ప్రేరేపించడానికి లక్ష్యాలను పెంచడం. ఇప్పుడు ఈ మెంటల్ టూల్ కిట్ మన దగ్గర ఉంది. అసలైన ప్రశ్న ఇది: దీన్ని ఉపయోగించి మనం మొదట ఏ సమస్యను పరిష్కరించబోతున్నాం? మన జీవితంలో ఏ అడ్డంకిని అవకాశంగా మార్చబోతున్నాం? ఆలోచించండి. ఎందుకంటే మార్పు మన బయట కాదు, మన లోపలే మొదలవుతుంది.